అట్లో ఓలుందని ఆపరేషన్ పడింది స్వామి ఆయనకి. ఆ, అది అది అయిపోయాక మళ్ళీ జ్వరం ఒకటి, తర్వాత కొంచెం పొంగి చూపి చాలా సీరియస్ అయ్యి చాలా మళ్ళీ మీ యోగక్షేమాల వల్ల మీ దయ వల్ల నేను మళ్ళీ అతను దక్కించుకున్నాను. జాగ్రత్త చాలా దేవుడు భక్తిగా నమ్మి చేశాను స్వామి. ఆయన బాగానే ఉన్నాడు ఇప్పుడు. మళ్ళీ అలాంటి ప్రమాదాలు రాకుండా. రాదు తల్లి, ఇక రాదులేండి, ఇంకేం భయపడకండి. నాకు ఇద్దరు ఆడపిల్లలే స్వామి. ఏం పని చేస్తారు మీ భర్త? ఆయన వ్యవసాయం చేసేవారండి. ఆపరేషన్ పడాక మానేశారండి. ఒక పిల్ల బోర్డు స్కూల్ అండి. ఒక పిల్ల 5వ తరగతి అండి, పిల్ల ఏమో 4వ తరగతి అండి. చిన్న పిల్లలే ఇంకా. చిన్నపిల్లలు స్వామి. చక్కగా చదివించండి, ప్రశాంతంగా ఉండండి. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? లేదు స్వామి, మామూలుగా కౌలు తీసుకుని చేసుకునే వాళ్ళం స్వామి. మీ సొంత పొలం లేదా? లేదండి. సరే తల్లి. చిన్నపిల్లకి కూడా చెవిలో సీంకారితే మీరు యోగక్షేమం ఎవరికో చెప్తే నేను పిల్లతో చేయించితే కొంచెం తగ్గి బాగానే ఉంది స్వామి ఇప్పుడు. సరేమ్మా. మీ ఉదయం వల్ల అండి నా ఫ్యామిలీ బాగుందండి. మంచి తల్లి, ఇలాగే ఎప్పుడు బాగుండండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది. ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి, మీ భర్తకి ఆరోగ్యం ఇంకా బాగుండడానికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేసుకోండి. ప్రతి నెలలో ఈ ఒక 2 మనకి వస్తాయి త్రయోదశులు. ఆ త్రయోదశి రోజు శివాలయంలో ఏదైనా నీళ్లు మనకి ఈ విభూది నీళ్లు అభిషేకం చేయడం కానీ, లేదా వాళ్ళ పురోహితుల చేతుల్లోనే రుద్రాభిషేకం అలా ఒక 5 మాసాలు చక్కగా చేయించండి. ప్రతి సోమవారం పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను 3 పిడికిళ్ళ తెచ్చి అందులో శివలింగం చేసి దాన్ని పూజించుకొని సాయంత్రం దాన్ని విమర్జనం చేసేయండి. ఇంట్లోనే నీళ్ళల్లో కలిపేసి ఒక చెట్టుకి పోసేయండి. ఇలా చేస్తూ వస్తూ ఉంటే త్వరలో ఇంట్లో ఆరోగ్యము భాగ్యము వస్తుంది. వ్యాపార వృద్ధికి అక్కడ ఒక జలదీపం వెలిగిస్తూ ఉండండి. ఇంటిలోపు విప్ప నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి తల్లి, మీకు అంతా మంచిదవుతుంది. ఎప్పుడూ పరమేశ్వర అనుగ్రహం మీపై ఉంది తల్లి. నమస్తే. దాక్షాయణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తెలియజేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురించి తెలియజేస్తున్నాను, కానీ ఇక్కడ మీకు అందరికీ ఒక శుభవార్త. ఈరోజు దత్త జయంతి కదా, దత్తాత్రేయుడు గురించి ఒక గురు. ఇలాంటి గురువు కార్యక్రమమే మహోత్తరమైన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. అద్భుతమైన ఒక కార్యక్రమం. అంటే ఇదే ముందు వచ్చే జనవరి నెలలో పుష్యమాసం పుష్య నక్షత్రంలో ఆదివారం రోజు, ఈరోజు ఇక్కడే మనకి దగ్గరలోనే హైదరాబాద్లోనే ఇక్కడ జిఎంఆర్ కన్వెన్షన్ హాల్ పటాన్చెరు బిహెచ్ఎల్ సెంటర్లో పటాన్చెరు ఇక్కడ 1,01,000 మందితో